హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో సండే మార్నింగ్ 6 to 10 అయితే తీసానండి ఈ వ్లాగు. సో సండే వచ్చేసి పిల్లలకి హాలిడే కదండి, ఇంకా స్విమ్మింగ్ వెళ్దామని చెప్పేసి అడిగారు. సో నేను ఎప్పుడైనా 2 days ముందే వాళ్ళు ప్లాన్ డిసైడ్ చేస్తారు. సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ దాకా. సాటర్డే ఈవినింగ్ ఇంకా హోంవర్క్లన్నీ అయిపోయాక ఒక మూవీ చూస్తారు. సో సండే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసేసి స్విమ్మింగ్ కంటే రెడీ అయిపోతారండి. సో మార్నింగ్ సెషనే వచ్చేస్తాం మేము 7 o'clockకి. సో పిల్లలైతే టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికైతే వచ్చారు. చాలా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చారండి. ఎందుకంటే ఒక బ్యాచ్ వచ్చేసి 35 minutes ఉంటుంది. సో ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని చెప్పేసి రాగానే స్విమ్లోకి దూకేశారండి. సో ఆ బెలూన్స్ వేసి ఆడుతున్నారు కదా, వాళ్ళే మా పిల్లలు ఇద్దరు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వచ్చేసారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారండి సండే వచ్చిందంటే. సో అండ్ 1 బ్యాచ్తో ఊరుకోరండి, 2-3 బ్యాచ్లు వచ్చేస్తారు ఒకేసారి. చూడండి ఎంత హై జంప్ చేసేస్తున్నారో ఇద్దరు. సో స్విమ్మింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా ఎంజాయ్ చేస్తాం. నాకైతే చాలా ఇష్టము. సో నా పార్ట్నర్స్ ఇప్పుడు ఎవరు రాలేదు. ఒకటి మా హస్బెండ్ ఇక్కడ లేరు. సో మా వదిన కూడా వచ్చేది, తను ఇప్పుడు రాకూడదు, రీసెంట్గా డెలివరీ అయింది. సో అందుకని చెప్పేసి నేను ఊరికే వీడియో తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ కూడా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిందండి. సో మా చిన్నల్లుడిది కూడా చిన్న పూలు అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ 2 అయితే ఉంటాయండి. సో ఒకటి బిలో 5 years, అబోవ్ 5 years అని. సో చిన్నల్లుడిది సెకండ్ బ్యాచ్లో ఓపెన్ చేసేసాడు. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసాను. సో పెద్ద పూలు వచ్చేసి ఇది అయితే 9 feet ఉంటుంది. సో అందుకే పిల్లలు అయితే బెలూన్ పెట్టుకొని ఆడతారు. చాలా బాగుంటుందండి. సో నేను అలా ఒక సెల్ఫీ పిక్ అయితే తీసుకున్నాను. సో ఇంటికైతే వచ్చాక ఫ్రెష్ అయ్యాక పిల్లలు నేనైతే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని డిసైడ్ అయితే, మమ్మీ మేము చేస్తాము, అత్త మేము చేస్తామని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసి వాళ్ళు అన్నీ మేము చేస్తాం చూస్తూ ఉండు మమ్మీ అని చెప్పేసి అన్నారు. నన్ను వీడియో తీసుకో, మేము తీస్తూ ఉంటాము అని చెప్పారు. సరే నేనైతే అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో ఎలా చేయాలో విత్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు మా వాడైతే. ఎగ్స్ తీసుకోవాలి, ఆనియన్స్ తీసుకోవాలి, కొరియాండర్ తీసుకోవాలని. సో బట్ నేను వాడి వాయిస్ అయితే మ్యూట్ పెట్టాను. సో పిల్లలు తీసేది మాత్రమే రికార్డ్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఎంత లేట్ అయినా బయటైతే ఎప్పుడు చాలా రేర్ అండి. సో అందుకే ఈజీగా అయిపోయేది బ్రెడ్ ఆమ్లెట్ కానీ, మ్యాగీ కానీ, పాస్తా కానీ అయితే చేస్తాను. సో పిల్లలైతే ఇంకా దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పసుపు పౌడరు, కారము, ఉప్పు అన్నీ తీసుకుంటున్నాడు. సో అన్నీ అయితే కిచెన్లో బాగానే హెల్ప్ చేస్తాడండి. ఎప్పుడైనా కటింగ్ చేస్తాను కూడా అడుగుతాడు, కానీ నాకే భయం ఎక్కడ చేయి కట్ చేసుకుంటాడని. సో పిల్లలైతే నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఆడపిల్లలు లేరే అని, ఎప్పుడైనా బాధపడ్డా అనిపిస్తుంది. పర్లేదు, ఆడపిల్లలు అయితే ఏమైంది, మగపిల్లలు అయితే ఏమైంది, మనకు మంచిగా హెల్ప్ చేస్తారు ఎవరైనా. సో అని అనుకుంటాను. నాకు వీళ్ళిద్దరే అండి ప్రపంచం మొత్తం. నాకు చాలా టైం పాస్, చాలా మాట్లాడుతూ ఉంటారు నాతో. సో అలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళే అన్నీ చేసుకుంటూ వాళ్ళ వరకు అయితే ఫస్ట్ వేసుకుంటున్నారండి. చూడండి బ్రెడ్ అయితే కలిపేసేసుకొని మా పెద్ద బాబు అయితే వేసేస్తున్నాడు. సో ఇలా వచ్చేసి అందరం హెల్ప్ చేసుకుంటూ చేస్తామండి. సో వాళ్ళైతే చేసుకొని వెళ్ళిపోయాక, సరే నేను ఫాస్ట్గా చేసిస్తాను, మీకు ఇంకా ఏమైనా కావాలంటే అని చెప్పేసి నేనైతే వేస్తున్నానండి ఫాస్ట్గా. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 10:30 అవుతుంది. సో అయినా కూడా నేను ఇంకా ఫాస్ట్గా చేసేసానండి. ఇంకా మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్తేనే అంతే అండి, ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది అక్కడ కంపల్సరీగా. సో 2 batches వెళ్ళామంటే 100% 10 దాటిపోతుంది. సో ఓకే, వచ్చాకైనా ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి నేనైతే మార్నింగ్ రెడీ అయిపోయి పూజ చేసుకొని అన్నీ చేసే వెళ్ళిపోయానండి. సో వచ్చాక, ఎందుకంటే ఎలాగూ లేట్ అవుతుందని నాకు తెలుసు. సో మళ్ళీ ఒకటి ఎగ్ ఏమో తక్కువైనట్లు అనిపిస్తే మళ్ళీ ఇంకోటి వేసేసి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసేసానండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. 5 minutesలో అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ నేను ఎప్పుడైనా చూస్ చేసుకునేది అదే. సో చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అలాగే మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇలాగే సండే ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అలాగే అంతా ఐటమ్స్ రెడీ అయ్యాక హాల్లోకి వచ్చి అందరం కూర్చొని తింటూ ఉన్నాం. వాళ్ళని అడుగుతున్నాను, సూపర్ అని చెప్పేసి నా ఫోటోకి ఒక పోజ్ అయితే ఇచ్చారు. అది ఫ్రెండ్స్ నా ఫైనల్ లుక్ బ్రెడ్ ఆమ్లెట్ విత్ సాస్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.